జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన గురి పెట్టిందా? ఆ దిశగా జిల్లా పార్టీ నేతలు అడుగులు వేస్తున్నారా? మెజారిటీ స్థానాల్లో పోటీ చేసి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పూర్తి స్థాయిలో పట్టు నిలుపుకోవాలని జనసేన నాయకులు భావిస్తున్నారా? మరి దీనికి తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకత్వం సహకరిస్తుందా లేక మిత్రపక్షం నుంచే పోటీ ఎదురవుతుందా? ఇంతకీ గోదావరి జిల్లాలో జనసేనకు ఉన్న బలమెంత? వాచ్ దిస్ ఓటీఆర్. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో క్షేత్రస్థాయి నుంచి మరింత బలపడేందుకు జనసేన పార్టీ సమాయత్తమైంది. ఇందుకోసం స్థానిక ఎన్నికలను సమర్థంగా వినియోగించుకోవాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. గోదావరి జిల్లాలో జనసేనకు బలమైన కోర్ ఓట్ బ్యాంక్ ఉన్న ప్రాంతాలు. అందుకే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని జనసేన గట్టిగా ప్రయత్నిస్తోంది. పార్టీ కోసం చాలా ఏళ్లుగా జెండాలు మోసిన నిబద్ధత గల స్థానిక నాయకులు, యువతకు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తామని పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటి సీట్ల పంపకాల నిష్పత్తిని స్థానిక సంస్థల ఎన్నికల్లో యథాతథంగా కొనసాగించడం కుదరదని, స్థానిక బలాబలాల ఆధారంగానే సీట్లు కేటాయించుకుంటామని జనసేన నాయకత్వం తేల్చి చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన 100% విజయ పరంపరను గ్రామీణ, పట్టణ స్థాయి ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా ఉమ్మడి జిల్లాలో 6 స్థానాల నుంచే జనసేన పోటీకి అవకాశం లభించింది. ఇందులోనూ ఓ స్థానం నుంచి అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. రాజోలు, పీగన్నవరం స్థానాల నుంచి కొత్తవారిని బరిలో దింపారు. పార్టీలోని సీనియర్లకు నిడదవోలు, రాజానగరం, కాకినాడ రూరల్ స్థానాలు మాత్రమే లభించాయి. అయితే ఎమ్మెల్యే స్థాయిలో పోటీ పడేందుకు ఆసక్తి చూపిన నాయకులు పార్టీ ఆదేశాలతో కూటమి విజయానికి కృషి చేశారు. అధికారంలోకి వస్తే తగిన రీతిలో పదవులిచ్చి గౌరవిస్తామనే అధిష్టానం హామీకి కట్టుబడ్డారు. హామీలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు సరైన ప్రాధాన్యత లభిస్తుందని జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు భావిస్తున్నారట. అయితే కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలతో పోలిస్తే కాకినాడ జిల్లాలో జనసేన పార్టీ నాయకులకు పెద్ద సంఖ్యలోనే నామినేటెడ్ పదవులు దక్కాయి. కాకినాడ జిల్లా నుంచే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాకినాడ రూరల్లో కూడా జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. ఇక జిల్లా సహకార బ్యాంక్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవులు ఆ పార్టీ నాయకులకే దక్కాయి. రాష్ట్ర స్థాయిలో పౌర సరఫరాల సంస్థ చైర్మన్, డైరెక్టర్ కూడా ఆ పార్టీ నాయకుడికే కట్టబెట్టారు. అయినా ఎమ్మెల్యే స్థాయిలో పోటీపడి అస్త్రశస్త్రాలను ప్రయోగించగలిగే నాయకుల సంఖ్య ఆ పార్టీలో ఇబ్బడి ముబ్బడిగా ఉంది. ఇతర జిల్లాలన్నింటితో పోలిస్తే కోనసీమ జిల్లాలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉండటం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పెద్ద సంఖ్యలో ఉండటంతో జనసేన పార్టీ గ్రామాన బలంగా ఉంది. అయితే గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి 2 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీకి అవకాశం దక్కింది. ఈ రెండింట్లోనూ కొత్త నాయకులకు అవకాశం ఇచ్చారు. అలాగే పార్లమెంట్ స్థానం టీడీపీ ఖాతాకు వెళ్లిపోయింది. ఇక తూర్పుగోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడి నుంచి జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ మంత్రిగా ఉన్నారు. రాజానగరంలో ఆ పార్టీకి చెందిన బత్తుల బలరామకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఈ జిల్లాలో చేరిన మండపేట నుంచి వేగుళ్ల లీలాకృష్ణకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి లభించింది. మిగతా జనసేన నాయకులకు ఆశించిన స్థాయిలో పదవులు దక్కలేదు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలో పదవులు దక్కించుకుని పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జనసేన అడుగులు వేస్తోందట. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ అసెంబ్లీ సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆదేశాలకు కట్టుబడి జనసేన పార్టీ స్థానిక నేతలు కూటమి అభ్యర్థులకు పూర్తి మద్దతు ఇచ్చారట. ఆ సమయంలో జనసేన పార్టీ నేతలు నిరుత్సాహపడకుండా అధినాయకుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద మొత్తంలో సీట్లు తీసుకుందామని హామీ ఇచ్చారట. పొత్తు ధర్మాన్ని పాటించి టీడీపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేశామని ఇప్పుడు లోకల్ వార్లో పోటీ చేసేందుకు నాయకులు ఉత్సాహపడుతున్నారట. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయటానికి స్థానిక ఎన్నికలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారట. అందుకోసం కూటమి నుంచి మెజారిటీ స్థానాలను పొందాలనే అభిప్రాయంతో ఉన్నారట.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 3 జిల్లా ప్రజా పరిషత్తులతో పాటు కాకినాడ, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, అమలాపురంతో సహా కొన్ని పురపాలక సంఘాల చైర్పర్సన్ పదవులపై స్థానిక జనసేన నాయకులు గురిపెట్టారట. అలాగే అధిక సంఖ్యలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా పోటీ చేసేందుకు ఆ పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారట. అయితే కూటమి కట్టుబాట్ల నేపథ్యంలో ఎంతమందికి అవకాశం లభిస్తుందో అన్న భయం ఆశావహుల్లో నెలకొందట. కానీ నో కాంప్రమైజ్ అంటూ ఉత్సాహం నింపిన నాదెండ్ల మనోహర్ ప్రకటనతో వీరిలో ఆ భయం తొలగిపోయిందట. అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు అంటూ నాదెండ్ల బహిరంగంగానే స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో అధిక సంఖ్యలో తమ పార్టీ బరిలోకి దిగుతుందని కూడా స్పష్టంగా చెప్పారు. ఈ ప్రకటన ఇప్పుడు ఉమ్మడి జిల్లా జన సైనికుల్లో ఉత్సాహం నింపుతోంది. ఇప్పటివరకు కేవలం 4వ వంతు సీట్లే తమకు లభిస్తాయని ఆశించిన జనసేన నాయకులు నాదెండ్ల ప్రకటనతో తిరిగి చైతన్యమవుతున్నారు. సగానికి పైగా సీట్లలో తాము పోటీ పడటం ఖాయమన్న ధీమా నింపుకుంటున్నారు. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీకి పెద్ద మొత్తంలో సీట్లు ఇవ్వటానికి అధినాయకత్వం ఒప్పుకుంటుందా? ఒకవేళ ఒప్పుకున్న స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పోటీ చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన వాళ్లకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తారా అన్న సందేహాలు ఇప్పటి నుంచే వ్యక్తమవుతున్నాయట. ఎన్నికల సమయంలో కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా ఉండేందుకు వీలుగా నియోజకవర్గ, జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయబోతున్నారు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బలంగా ఉన్న 2 పార్టీలకు సంబంధించిన క్యాడర్ని ఎటువంటి విభేదాలు లేకుండా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారో అనే అంశం ఆసక్తికరంగా మారింది.